హలో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కేరళలోని కన్నూర్ సిటీలో విష్ణుప్రియ అనే అమ్మాయి ఒక హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా పనిచేస్తూ ఉండేది. ఒకరోజు శ్యామ్జిత్ అనే 28 ఏళ్ల యువకుడు క్లినిక్కి వచ్చాడు. అతను ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళే క్రమంలో విష్ణుప్రియతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి ఏదో ఒక వంకతో క్లినిక్కి వెళ్ళి విష్ణుప్రియతో మాట్లాడడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. కానీ విష్ణుప్రియ అంగీకరించలేదు. అప్పటి నుండి వెంటపడి వేధించేవాడు. అతడి టార్చర్ తట్టుకోలేని విష్ణుప్రియ తండ్రితో విషయం చెప్పగా ఇద్దరూ వెళ్ళి స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్యామ్జిత్ మా అమ్మాయి వెంట పడుతున్నాడని, ఫోన్ చేసి విసిగిస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చారు. శ్యామ్జిత్ని పోలీసులు స్టేషన్కి పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపారు. ఇంకోసారి రిపీట్ అయితే జైల్లో వేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపారు. అప్పటి నుండి శ్యామ్జిత్ ఉన్మాదిలాగా మారాడు. చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఇంత జరిగినా కూడా విష్ణుప్రియని సీక్రెట్గా ఫాలో అయ్యేవాడు. క్లినిక్ నుండి ఇంటికి వెళ్తుంటే వెంబడించేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు విష్ణుప్రియ మరో వ్యక్తితో క్లోజ్గా ఉండడం శ్యామ్జిత్ చూశాడు. నన్ను అవాయిడ్ చేసి వేరే వాడితో ప్రేమలో ఉందని రగిలిపోయాడు. నాకు దక్కని విష్ణుప్రియ ఎవరికీ దక్కకూడదు అని నిర్ణయించుకొని విష్ణుప్రియని చంపేయాలి అని అనుకున్నాడు. ఒక బ్యాగ్ తీసుకొని మార్కెట్కి బయలుదేరాడు. ఒక పదునైన కత్తి, హ్యామర్ కొనుగోలు చేశాడు. క్లినిక్కి వెళ్ళి హత్య చేద్దాం అనుకున్నాడు. చివరిసారిగా విష్ణుప్రియతో మాట్లాడదామని ఫోన్ చేశాడు. నిన్ను డిస్టర్బ్ చేయడానికి కాల్ చేయలేదు. చివరిసారిగా నిన్ను ఒకసారి కలిసి మాట్లాడి నా దారి నేను చూసుకుంటాను అని విష్ణుప్రియతో చెప్పాడు. క్లినిక్కి వస్తున్నానని చెప్పాడు. దీంతో షాక్ అయిపోయిన విష్ణుప్రియ, నీతో మాట్లాడడం కలవడం నాకు ఇష్టం లేదు. ఇంకోసారి ఫోన్ చేశావంటే మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పింది. శ్యామ్జిత్ ప్రాధేయపడ్డాడు. అయినా నేను ఈరోజు లీవ్లో ఉన్నాను, క్లినిక్కి వెళ్ళలేదు అని విష్ణుప్రియ చెప్పి ఫోన్ కట్ చేసింది. అంటే విష్ణుప్రియ ఇంట్లోనే ఉంది అని అనుకొని నేరుగా ఆమె ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు అక్టోబర్ 22, 2022 సంవత్సరం మధ్యాహ్నం 12 గంటలు. విష్ణుప్రియ క్లినిక్కి లీవ్ పెట్టడానికి కారణం వాళ్ళ అమ్మమ్మ ఆ రోజు చనిపోయింది. విష్ణుప్రియ తల్లిదండ్రులు ఆ అంత్యక్రియల పనుల్లో ఉన్నారు. విష్ణుప్రియ ఇంటికి 4-5 ఇళ్ల తర్వాతే వాళ్ళ అమ్మమ్మ ఇల్లు ఉంది. ఆమె దురదృష్టం ఆ రోజు ఆమెను వెంటాడింది. ఆమె తల్లిదండ్రులు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండగా విష్ణుప్రియ ఒక్కతే ఇంట్లో ఉంది. నేరుగా శ్యామ్జిత్ ఆమె ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. కిటికీలో నుండి విష్ణుప్రియ చూసి, నువ్వా, ఇక్కడికెందుకు వచ్చావు, వెళ్ళిపో అంటుండగానే బ్యాగ్లో నుండి హ్యామర్ తీసి తలుపు పగలగొట్టాడు. విష్ణుప్రియ పరిగెత్తుతూ బెడ్రూమ్లోకి వెళ్ళింది. శ్యామ్జిత్ నేరుగా ఆమె వెనుక వెళ్ళాడు. బెడ్రూమ్ గడియ పెట్టే లోపలికి చొరబడి విష్ణుప్రియని గట్టిగా పట్టుకొని ఆమె గొంతును కత్తితో కోశాడు. భుజాల మీద, చేతుల మీద విచక్షణ రహితంగా హ్యామర్తో దాడి చేశాడు. విష్ణుప్రియ విలవిల్లాడుతూ సంఘటనా స్థలంలోనే తుదిశ్వాస విడిచింది. శ్యామ్జిత్ హ్యామర్ను, కత్తిని బ్యాగ్లో సర్దుకొని వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. 10 నిమిషాల తర్వాత పక్కింట్లో ఉండే మహిళ విష్ణుప్రియ ఇంటికి వెళ్ళింది. తలుపు పగలగొట్టి ఉండడంతో హడావిడిగా వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న విష్ణుప్రియ డెడ్ బాడీని చూసి కేకలు వేసింది. భయంతో బయటకు వచ్చి బిగ్గరగా అరిచింది.
ఆ అరుపులకు అంత్యక్రియల దగ్గరున్న విష్ణుప్రియ తల్లిదండ్రులు, బంధువులు అందరూ ఇంటికి చేరుకొని విష్ణుప్రియ డెడ్ బాడీని చూసి బోరున విలపించారు. పోలీసులకి సమాచారం అందించగా కొద్దిసేపట్లోనే వారు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. మొదట్లో ఈ హత్య శ్యామ్జిత్ చేశాడని ఎవరూ ఊహించలేకపోయారు. పోలీసులు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడగ్గా విష్ణుప్రియ తండ్రి కొన్ని నెలల కిందట విష్ణుప్రియ వెంట వెళ్ళి శ్యామ్జిత్ మీద కంప్లైంట్ ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చి శ్యామ్జిత్ మీద అనుమానం ఉంది అని చెప్పాడు. విష్ణుప్రియ కాల్ రికార్డ్స్ని పోలీసులు చూశారు. హత్య జరగడానికి అరగంట ముందే శ్యామ్జిత్ విష్ణుప్రియకి ఫోన్ చేయడాన్ని గుర్తించారు. అంతేకాక చుట్టుపక్కల వారు హత్య జరిగిన సమయంలో ఒక యువకుడు బ్యాగ్ పట్టుకొని విష్ణుప్రియ ఇంటి నుండి బయటికి వచ్చి వెళ్ళిపోయాడని, అతను క్యాప్ ధరించి ఉన్నాడని చెప్పారు. వెంటనే శ్యామ్జిత్ని పోలీసులు అతని ఇంటికి వెళ్ళి కస్టడీలోకి తీసుకున్నారు. వేరే అబ్బాయితో క్లోజ్గా ఉంది, నన్ను అవాయిడ్ చేస్తుంది, అందుకే చంపానని శ్యామ్జిత్ ఒప్పుకున్నాడు. శ్యామ్జిత్ కత్తి, హ్యామర్ కొనుగోలు చేసిన షాపులో సీసీటీవీ వీడియోలు పోలీసులు సేకరించారు. హత్య జరిగిన సమయంలో శ్యామ్జిత్ సెల్ ఫోన్ లొకేషన్ విష్ణుప్రియ ఇంటి వద్దే ఉండటం గుర్తించారు. ఈ ఆధారాలు కోర్టులో సమర్పించగా శ్యామ్జిత్కి కోర్టు జీవిత ఖైదు విధించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.